తిరుపతి జిల్లాలో వైసీపీ అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించారు. రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో నగరి టవర్ క్లాక్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో అన్నదాత పోరు సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. కొత్తపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్దకు వెళుతున్న జిల్లా వైసీపీ నాయకులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రావులపాలెం నుంచి వస్తున్న వాళ్లను అడుగడుగునా అడ్డుకున్నారు. పోలీసులను తోసుకుని బయటకొచ్చారు. సెక్షన్ 30 అమల్లో ఉన్న కారణంగా 5 కంటే ఎక్కువ మంది వెళ్లొద్దని పోలీసులు సూచించారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎట్టకేలకు ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకుని ఆర్డీఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని అన్నదాత పోరు కార్యక్రమాన్ని రాజమండ్రిలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. జక్కంపూడి రాజా ఇంటి దగ్గర నుంచి మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, అలాగే ఎమ్మెల్యేలు సత్తి సూర్యనారాయణ రెడ్డి వీళ్ళందరూ కూడా లోపల నుంచి బయటకు వస్తుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇంట్లోంచి బయటకు రాకుండా ఉండేందుకు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులను తోసుకుని వీళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. అయితే బారికేడ్లను ఏర్పాటు చేసి ఇక్కడ పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు పైన బయటయించి వీళ్ళందరూ కూడా ఆందోళన చేపట్టడం జరుగుతున్నది. సార్, ఏం డిమాండ్ ఏంటి? పోలీసులు ఏ రకంగా? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, అది స్పష్టంగా అర్థమవుతుంది. అధికారం అంటే వాళ్ళ అహంకారం లేకపోతే ప్రతిపక్షాన్ని అణిచివేయడానికి అనుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో రైతులు పంట వేసిన తర్వాత ఎరువుల కోసం నెలలు తరబడి, ఈ ఒక్కరోజు వచ్చిన సమస్య కాదు ఇది, ముందస్తు ప్రణాళిక చేయలేనటువంటి ఈ ప్రభుత్వం బ్లాక్ మార్కెట్లో వాళ్ళ అనుయాయులు అమ్ముకుంటుంటే నియంత్రించలేనటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. అన్నదాతకు అండగా పోరు చేయాలి, అన్నదాత కష్టం కలుగుతుంది, దానిలో మనం అండగా నిలవాలి. ఆర్డీఓ ఆఫీసుల్లో ఒక వినతి పత్రం ఇస్తారంటే పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి ఈ ప్రభుత్వం పాశవికంగా రైతు కన్నీరు కారాల్సిందే తప్ప రైతు ఆనందపడడానికి వీల్లేదని మొన్న చూశాను నేను. చంద్రబాబు నాయుడు గారు వరి వేయొద్దు అంటాడు. అంటే ఎరువులు సప్లై చేయలేక వరి వేయొద్దు అంటున్నావా? యూరియా ఎక్కువ వాడొద్దు అంటాడు. యూరియా సప్లై చేయలేక యూరియా ఎక్కువ వాడొద్దు అంటున్నారా? ఏమిటిది? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలించాడు. ఆర్బీకేలు తీసుకొచ్చాడు, ఈ క్రాప్ సిస్టమ్ తీసుకొచ్చాడు. ఎవరైతే రైతులకు అండగా నిలవడం కోసం ఫీల్డ్ అసిస్టెంట్స్, అగ్రికల్చర్ అసిస్టెంట్ నుంచి పెట్టించాడు. ఎక్కడ పంట వేశారో తెలుసుకున్నాడు. వాళ్ళకి కావలసినటువంటి అన్ని వసతులు ఇచ్చాడు. నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారికి కళ్ళు అంటే ప్రతిపక్షం చెప్తే కానీ తెరవలేని స్థితి ఉందని రాష్ట్ర ప్రజలు గమనించమని అడుగుతున్నాను. ఎందుచేత ధాన్యం రైతుల కోసం ఉద్యమం చేస్తే కానీ ధాన్యానికి సరైన సమయంలో కొనుగోలు చేయలేదు. రెండోది, మిర్చి రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే కానీ మిర్చి రైతుల కోసం కేంద్రానికి ఉత్తరం రాయలేదు. దానితో పాటుగా పొగాకు రైతులు పడుతున్న కష్టాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళితే కానీ కేంద్రానికి గిట్టుబాటు ధర కోసం ఉత్తరం రాయలేదు. అన్నదాత అయినటువంటి రైతులు చెప్పే నిరసన కూడా ప్రభుత్వం మరి ఇంత కరుణ కటాక్షం లేకుండా నిర్దాక్షిణ్యంగా అణిచివేయడానికి ప్రయత్నం చేసిందంటే కనీసం వారికి ఏదైతే పంటకు అవసరం యూరియాను కూడా సప్లై చేయలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వమేనా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, మీ ఎటువంటి ఆందోళన చేస్తున్నారు? వాళ్ళు గడిచినటువంటి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రైతులు హాయిగా సుఖంగా వ్యవసాయం చేసుకునేటటువంటి పరిస్థితులు ఆవేళ కల్పించడం జరిగింది. విత్తనాల నుండి విక్రయాల వరకు అన్ని స్థాయిల్లోని కూడా రైతుని చేయి పట్టుకుని నడిపించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి వేళ వ్యవసాయం దండగా అని చెప్పి భావించేటటువంటి చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం. గతంలో 2014 నుంచి 19 ఆ 5 ఏళ్ల పాలనలో కూడా మన జిల్లాలోనే కోనసీమ ప్రాంతంలో
ఆవేళ క్రాప్ హాలిడే అని కూడా ప్రకటించినటువంటి పరిస్థితులు. మరి ఏ రోజు ఆయన అధికారంలో ఉన్నా, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నా కూడా రైతులని అన్ని రకాలుగాను కూడా నిర్వీర్యం చేస్తూ వ్యవసాయాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఆయన రాజకీయ చరిత్ర అంతా కూడా కనిపిస్తుంది. ఈవేళ ముఖ్యంగా గడిచినటువంటి ఈ సీజన్లో మనం చూస్తే ఎక్కడా కూడా రైతులకి మరి ఎరువులు దొరక్క బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతుల పక్షాన ముందుకొచ్చి మరి ప్రభుత్వాన్ని, యంత్రాంగాన్ని నిలదీయడం కోసం ఒక రిప్రజెంటేషన్ వినతి పత్రాన్ని ఇవ్వడం కోసం చేసేటటువంటి ప్రయత్నాన్ని కూడా ఏదో రకంగా భగ్నం చేయాలి. మన చేతుల్లో పోలీసు యంత్రాంగం ఉంది కాబట్టి వారిని పెట్టి అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం ఏమాత్రం మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా కూడా ప్రజల యొక్క సమస్యల్ని లేవనెత్తేటటువంటి ఒక హక్కుని రాజ్యాంగం కల్పించింది. ఈవేళ రైతుల పక్షాన వారి యొక్క సమస్యల్ని మరి వెలుగెత్తి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తే కూడా మీరు అడ్డుకోవాలి అని అంటే ఈవేళ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వీటిని గమనిస్తూ ఉన్నారు. దీనికి తగినటువంటి మూల్యం మీరు చెల్లించుకునేటటువంటి పరిస్థితి మాత్రం వస్తుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.